ఈ ప్రపంచంలో కొన్ని సంఘటనలు జరిగాయి, కానీ వాటి వెనుక ఉన్న నిజం ఈ రోజు వరకు ఎవ్వరికీ తెలియదు. ఒక ఓడ, అందులో ఒక్క మనిషి కూడా లేడు. ఒక హోటల్, అక్కడ తీసిన వీడియో ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉంటుంది. మరి మంచు పర్వతాల్లో చనిపోయిన ఆ 9 మంది, వాళ్ళు చివరిసారిగా ఏం చూశారు? సో ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే టాప్ 5 క్రీపియస్ట్ స్టోరీస్ ని డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ టాపిక్. స్టోరీ నెంబర్ 1. 1945. అది ఒక క్రిస్మస్ రాత్రి. అమెరికాలోని సోడర్ కుటుంబం ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తల్లిదండ్రులు ఇద్దరు చాలా సేఫ్ గా బయటకు వచ్చారు, కానీ వాళ్ళ 5 పిల్లలు మాత్రం అందులోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చింది. వాళ్ళు ఇంటికంటుకున్న ఆ మంటలు ఆర్పేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లి 5 పిల్లల యొక్క శవాలను వెతుకుతారు, కానీ వాళ్ళకి అసలు ఏమీ దొరకదు. అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి ఒక ఫోటో వచ్చి పడుతుంది. అది ఏంటా అని చూస్తే అది వాళ్ళ 5 పిల్లల్లో ఒకడేదని తెలుస్తుంది. వాళ్ళు చాలా భయపడతారు, ఎందుకంటే ఆ ఫోటో అసలు వాళ్ళు తీసింది కాదు. అసలు అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ ఎప్పుడు వాళ్ళు తీసుకోలేదట. సో అప్పటి నుంచి ఆ 5 పిల్లలు ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఇంకేమైనా జరిగిందా అనే విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు. 1922లో జర్మనీలోని ఒక ఫామ్ హౌస్ ఉండేది. అండ్ ఆ కుటుంబం కొన్ని రోజులుగా విచిత్రమైన శబ్దాలు వింటున్నారు. అంటే ఎలాంటివి అంటే పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వినబడుతూ ఉండేవి. మంచులో విచిత్రంగా అడుగులు గుర్తులు కనిపించేవి, కానీ ఎవరూ వాళ్ళకి కనిపించేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబంలోని 6 సభ్యులు దారుణంగా హత్య చేయబడ్డారు. కానీ దీనిలో అత్యంత భయంకరమైన విషయం ఏంటి అంటే ఆ హంతకుడు కొన్ని రోజులుగా అదే ఇంట్లో ఉన్నాడని తెలిసింది. అలాగే వాళ్ళు పెంచుకునే జంతువులకి ఆహారం కూడా వేశాడు. 1922లో జర్మనీలోని ఒక ఫామ్ హౌస్ ఉండేది. అండ్ ఆ కుటుంబం కొన్ని రోజులుగా విచిత్రమైన శబ్దాలు వింటున్నారు. అంటే ఎలాంటివి అంటే అది 1872 అట్లాంటిక్ సముద్రంలో ఒక షిప్ కనిపించింది. అది దూరంగా ఉన్న ఎవరు వెళ్ళని ఒక దీవి నుండి రావటం కొంతమంది గమనిస్తారు. తర్వాత పోలీసులు గమనించగా వారికి తెలిసింది ఏంటి అంటే ఆ షిప్ ఒక పిక్నిక్ కోసం బయలుదేరింది అని. అందులో ఒక కెప్టెన్ అలాగే 9 మంది ప్యాసింజర్లు ఉన్నారని తెలిసింది. కానీ వచ్చేటప్పుడు ఆ షిప్లో ఎవ్వరూ లేరు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ షిప్లో ఉన్న ఫుడ్ ఇంకా పాడవలేదు. ఎలా ఉన్న వస్తువులు అలానే ఉన్నాయి. కేవలం మనుషులు మాత్రమే మాయమయ్యారు. ఇప్పటికీ ఆ షిప్లో ఉన్న వాళ్ళు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. 2013లో ఎలిసా ల్యామ్ అనే ఒక యువతి లాస్ ఏంజల్స్లోని సిసిల్ అనే హోటల్లో పనిచేస్తూ ఉండేది. ఆమె ఒక్కసారిగా కనిపించడం మానేసింది. అందరూ చాలా భయపడ్డారు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుకున్నారు. కొన్ని రోజులకి ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దానిలో ఏముంది అంటే ఆ అమ్మాయి లిఫ్ట్లో వెళ్తుండగా ఒక కనిపించని వ్యక్తితో మాట్లాడుతుందని. ఆ మనిషిని సీసీటీవీ ఫుటేజ్ ఏమాత్రం క్యాప్చర్ చేయలేకపోయింది. అలా కొన్ని రోజులకి వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయడం కోసం వెళ్ళినప్పుడు ఎలిసా ల్యామ్ దానిలో చనిపోయి ఉండటం గమనించారు. అందరూ చాలా భయపడ్డారు, ఎందుకంటే ఆ ట్యాంక్ ఎప్పుడు క్లోజింగ్ లోనే ఉంటుంది. దానికి లాక్ కూడా ఉంటుంది. అండ్ ఆ కీస్ అనేవి ఓన్లీ మేనేజర్ దగ్గర మాత్రమే ఉంటాయి. క్లీనింగ్ చేయాలి అన్నప్పుడు మాత్రమే ఆ కీస్ అనేది ఇస్తారనమాట. అసలు ఆ కీ లేకుండా ఆ లోపలికి ఆ డెడ్ బాడీ ఎలా వెళ్ళిందో ఎప్పటికీ తెలియదు. అండ్ సో ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అది 1959. మౌంటైన్ క్లైంబర్స్ 9 మంది రష్యాలోని మంచు పర్వతాలకు వెళ్తారు. అలా కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ఆ రాత్రి అక్కడ ఉండటానికి టెంట్స్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ రాత్రి అసలు వాళ్ళకి ఏమైందో ఏమిటో వాళ్ళకి ఆ టెంట్ లోపల నుంచి కోసుకుంటూ బయటకు వచ్చి కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఆ టైంలో -30 ఉంటుంది. అలా వాళ్ళు పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళిపోతారు. కొన్ని గంటలకి వారు తిరిగి రాకపోవడం చూసి వెంటనే పోలీసులు అక్కడికి వెళ్తారు. వాళ్ళకి ఆ చిరిగిపోయిన టెంట్స్ కనబడ్డాయి. అలా కొంచెం దూరం వెళ్తే కొంతమంది చనిపోయి ఉండటం గమనిస్తారు. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఇంకొంతమంది చనిపోయి ఉంటారు. అలాగే ఒక మహిళకు తన నోట్లో ఉండే నాలుక కూడా కనిపించదు. సో అప్పటి నుంచి ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది. సో గాయ్స్, మీకు ఈ అన్సాల్వ్డ్ మిస్టరీస్ లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.